ఈ భూమి మీద ల్యాండ్ ఎలా ఫామ్ అయిందో మీకు తెలుసా? కథలోకి వెళ్తే మధు అండ్ కైటబా చేతిలో విష్ణు ఓడిపోయిన తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని మెచ్చుకొని మీకేం వరం కావాలో కోరుకోండి అన్నారు. వెంటనే వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి వరం ఇవ్వడమా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకేం వరం కావాలో కోరుకో అని ఎగతాళిగా విష్ణువుకి చెప్తారు. సరే అయితే నేనేం అడిగినా అది చేస్తారా అని అడిగాడు మహావిష్ణు. సరే చేస్తామని ప్రామిస్ చేశారు ఇద్దరు. అయితే మిమ్మల్ని చంపే వరం ఇవ్వండి నాకు అని విష్ణు అన్నాడు. అప్పటి వరకు ఇద్దరి మొహాల మీద మాత్రమే ఉండే చిరునవ్వు విష్ణు మొహం మీద కనిపించడం మొదలైంది. వాళ్ళిద్దరికీ ఇది ట్రాప్ అని అర్థమై చుట్టూ ఉన్న నీళ్ళని చూసి చంపే ముందు ఒక కండిషన్ పెడతారు. మేము చనిపోయిన తర్వాత ఎక్కడైతే నీరు ఉండదో మమ్మల్ని అక్కడే ఉంచాలి అని చెప్తారు. మహావిష్ణువు మళ్ళీ నవ్వుతారు. అతని చేతులు చాపుతూ చాలా పెద్దగా అయిపోతారు. అతని మొహం కనిపించినంత ఎత్తుగా ఆకాశంలో కలిసిపోయారేమో అనిపించేంతలా అయిపోతారు. వెంటనే ఇద్దరిని తన థైస్ మీద పెట్టుకొని చంపేస్తాడు. మధుని చంపారు కాబట్టి విష్ణుకి మధుసూదన అనే పేరు వచ్చింది. ఇంక తర్వాత ఆ ఇద్దరి బాడీస్ నుండి ఫ్యాట్ని తీసుకొని భూమిలా తయారు చేయమని చెప్తారు మహావిష్ణు. నా నెక్స్ట్ పార్ట్లో యుగాలు ఎలా ఉద్భవించాయో చెప్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.